ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్ దగ్గరికి నక్షత్ర వస్తుంది. గగన్ సైట్లో వర్క్ చేసుకుంటూ ఉంటే నక్షత్ర నేరుగా గగన్ దగ్గరికి వచ్చి, భూమిని నువ్వు ప్రేమించి తప్పు చేశావు బావా. భూమిని ప్రేమించి నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు బావా. ఆ భూమి చేతుల్లో నువ్వు అవమానానికి గురి అయ్యావు. ఇంత అందం ఆస్తి ఉన్నా నన్ను వదిలేసి ఏమీ లేని దాని వెంట పడడం ఏంటి బావా అని నక్షత్ర గగన్ని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు గగన్ చాలా కూలుగా, చూడు నక్షత్ర, మంచితనానికి మూర్ఖత్వానికి, ఆలోకానికి, అహంకారానికి మధ్య తేడా నీకెప్పటికీ అర్థం కాదు నక్షత్ర అని గగన్ చెప్పేసి కన్స్ట్రక్షన్లో ఉన్న ఆ సైడ్లో నుండి మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటాడు. అప్పటికి నక్షత్ర ఏమాత్రం వదలకుండా, బావా, నేను దక్కించుకోవడానికి నేను ఏం చేయమంటావో చెప్పు, చేస్తాను అని అడుగుతూ ఉంటే, నువ్వేం చేసినా నేను నీకు దక్కను అని గగన్ గట్టిగా అరుస్తూ చెప్తూ వెళ్తూ ఉంటాడు. గగన్ కారు దగ్గరికి కిందికి కూడా వస్తూ ఉంటాడు. ఎందుకు అని నక్షత్ర పైనుండే ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు శరత్చంద్ర కూతురువి అని గగన్ అంటాడు. నేను నీకోసం చావడానికైనా రెడీ బావా అని నక్షత్ర గట్టిగా అరుస్తూ చెబుతూ ఉంటుంది. అప్పుడు కింద ఉన్న గగన్ నక్షత్ర వైపుకు చూస్తూ, సారీ, ఇలాంటి డైలాగ్స్కి లొంగే రకం కాదు నేను అని చెప్పేసి మళ్ళీ కారు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. నిజంగానే నేను నీకోసం చస్తాను బావా అని నక్షత్ర అంటుంది. ఓహో, ఇది ఇంకొక రకం బ్లాక్మెయిలింగ్కు బెదిరింప అని గగన్ అంటే, నిజంగానే చచ్చిపోతున్నాను బావా అని నక్షత్ర అంటుంది. సరే బాయ్ అంటూ గగన్ కార్ దగ్గరికి వస్తాడు. అప్పుడే పైన ఉన్న నక్షత్ర వెనక్కి వెనక్కి అడుగులు వేసుకుంటూ పైనుండి కిందికి దూకేస్తూ ఉంటుంది. సౌండ్ రావడంతో గగన్ ఒక్కసారికి వెనక్కి తిరిగి చూస్తాడు. నక్షత్ర రక్తపు మడుగుల్లో పడిపోయి ఉంటుంది. స్పృహ కూడా కోల్పోయి ఉంటుంది. గగన్ పరుగులు పెడుతూ వస్తాడు.